ప్రశాంత్ నీల్ దీని గురించి ఎంత మాడకుండా తక్కువే. అఫ్కోర్స్ కొంతమంది అనుకోవచ్చు ప్రశాంత్ నీల్ మూవీస్లో ఏముంటాయి ఆ బొగ్గు అండ్ హీరో ఎలివేషన్స్ తప్ప అని. కానీ ఆయన మూవీ అండర్ లేయర్స్లో స్టోరీ ఉంటుంది. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన స్టోరీని బేస్ చేసుకునే మిగతా ఎలివేషన్స్ అన్నీ రాస్తారు. ఇక అవన్నీ మనకు తెలిసినవే, తెలియని వాళ్ళ కోసం చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఒక్కసారిగా డౌన్ఫాల్లో ఉన్న మన డైనోసార్కి ఎలివేషన్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఫర్ డ్రాగన్. The devil was born. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, ఎప్పుడు ఏ టీజర్ ట్రైలర్ ఆర్ గ్లిమ్స్ వచ్చినా డికోడ్ చేసి వాటిలో ఉన్న స్టోరీని ప్రెడిక్ట్ చేసేవాళ్ళం. ఇంకా ట్రెండ్కి పులి స్టాప్ పెట్టేశారు ప్రశాంత్ నీల్ గారు. నేను చెప్పాలనుకున్న కథనే మనకి ముందుగానే రివీల్ చేశారు. ఇంకా మనకి చెప్పడానికి ఏముంది. ఓకే, ఈ వీడియోలో మనం గ్లిమ్స్లో మనకి అర్థం అయ్యి అవ్వనట్లు ఉన్న విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అంటే అది అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు అనిపించలేని. ఓకే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్ స్టార్టింగ్లో వచ్చి ఈ వాయిస్ ఓవర్. బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చింది కాటన్, స్టీల్ అండ్ స్పైసెస్ కోసం. కానీ వాళ్ళు మన దేశాన్ని 200 years రూల్ చేయడానికి మెయిన్ రీజన్ ఒక మొక్క, అదే ఓపియం పాపీ, విచ్ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ ఎడిక్టివ్ సబ్స్టెన్స్ హెరాయిన్. ఈ ఓపియం పాపీ సీడ్స్ ని బాగా ప్రొడ్యూస్ చేసే ప్లేసెస్ 2 ఉన్నాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇంకోటి గోల్డెన్ ట్రయాంగిల్, విచ్ ఈస్ ట్రయాంగిల్ వచ్చరికి మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్ బార్డర్స్ మధ్యలో ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఓపియం ట్రేడ్. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత బ్రిటిషర్స్ ఈ మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా వదిలేశారు. ఇప్పుడు ఈ ఓపియం ట్రేడ్ అనేది 2 కంపెనీస్గా మారింది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ ATC, సెకండ్ అది గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ GTC. అండ్ ఈ రెండింటి మధ్య వార్స్ కూడా జరిగినాయి, వాటిని ఓపియం వార్స్ కూడా ఉన్నారు. ఫిల్మ్స్లో మనకి ఈ ఓపియం వార్స్ని కూడా లైట్గా టచ్ చేశారు. మూవీలో చూడాలి ఈ ఓపియం వార్స్ అనేది ఎంతవరకు చూపిస్తారు. నెక్స్ట్ ATCలోని విలన్స్ అందరినీ మనకి ఇంట్రడ్యూస్ చేశారు నీల్ గారు. దాదా సర్కార్, బాస్ ఆఫ్ ద ATC. సుజా సర్కార్, సెకండ్ ఇన్ కమాండ్, అంటే బాస్ తర్వాత బాస్ లాంటి వాడు. నెక్స్ట్ వచ్చేసరికి బాబీ సర్కార్, వజీర్ ఆఫ్ ATC. వజీర్ అంటే వృద్ధులో మినిస్టర్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రావ్ ద అకౌంటెంట్. ఆ తర్వాత విక్టర్ డిస్ట్రిబ్యూషన్ రష్యా, జనరల్ డ్యూరన్. ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, లైక్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్ లార్డ్ ఆఫ్ సోమాలియా. తానే రాజని చెప్పి డిక్లేర్ చేసుకున్నాడు. మరి చూడాలి ఈ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా ఉంటుందో. నెక్స్ట్ బైల్ ఆర్ జెర్సీ, ఆఫ్రికా అండ్ యూరోప్ డిస్ట్రిబ్యూటర్. అండ్ నెక్స్ట్ ట్రైనర్. దురంధర్ మూవీగా ఉన్నారు, మీకు గుర్తుందా. నెక్స్ట్ ద మోస్ట్ వైలెంట్ హిస్ ట్రైనీస్ అండ్ ద 91 deaths. ఇది కాకుండా ఇంకా 2 క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. జలీల్ రెహమాన్, ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్. తర్వాత రఘువీర్ రాథోడ్, చీఫ్ ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్. 2 క్యారెక్టర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ కమ్స్ అవర్ హీరో ఎక్స్ విలన్. అండ్ ఆ డైలాగ్స్ ఏంట్రా బాబు. అఫ్ కోర్స్ మనకు తెలుసు ప్రశాంత్ నీల్ గారి మూవీస్లో డైలాగ్స్ చాలా సాలిడ్ అండ్ పవర్ఫుల్గా ఉంటాయి. Violence, violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు. అండ్ ఎన్టీఆర్ గారిని ఆ లుక్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. ఒక్క మొక్క చెప్పాలంటే నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారు ఆయన ప్రీవియస్ ఫిల్మ్ చూసిన ఫీడ్బ్యాక్ని తీసుకున్నారు. లైక్ సలార్లో ఆ కాన్సర్ వరల్డ్ అనే క్యారెక్టర్స్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరికి అర్థం కాలేదని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. ఈసారి అందుకే ముందుగా అన్ని విలన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి మనకి మూవీ రిలీజ్ అయ్యే టైంకి అన్ని క్యారెక్టర్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. కమింగ్ టు ది జలీల్ రెహమాన్, ATCకి లాజిస్టిక్ హెడ్. ఏ కంట్రీస్లో సప్లై చేయాలి అవన్నీ చెప్తారు అనుకుంటా. అనిల్ కపూర్తో ఒక డైలాగ్ వేస్తాడు, రాసేవాడికి కూడా తెలుసు సార్ విలన్స్ ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దింపాలని, ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్ అంటాడు. అండ్ దెన్ కమ్స్ ఇన్ ద మెయిన్ క్యారెక్టర్ రఘువీర్ రాథోడ్, చీఫ్ ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఇండియా. గ్లిమ్ చూసినప్పుడు ఈయన బాగా పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకున్నా క్యారెక్టర్ మనం అనుకున్నట్టు ఉండదని చెప్పి ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పి చూడాలి మరి ఈయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది. కానీ ఏ మాటకి ఆ మాట అనిల్ కపూర్ గారికి లుక్ పర్ఫెక్ట్ సెట్. అండ్ నెక్స్ట్ టోటల్ గ్లిమ్స్ లో నచ్చిన బ్యూటిఫుల్ షాట్ ఏదైనా ఉందంటే ఓకే అఫ్ కోర్స్ చాలా బ్యూటిఫుల్ షాట్స్ ఉన్నాయి. లైక్ ఎన్టీఆర్ గారి బ్యాక్ లుక్ కానీ ఇలా చాలా షార్ట్స్ ఉన్నాయి. ఒకటి అని చెప్పి పర్టికులర్గా ప్రశాంత్ నీల్ గారు ఈ 3 movies ఒకేలా ఉన్నాయని ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ కలర్ ప్యాలెట్ అంట. తీసుకుని ఈ డార్క్ టోన్ కలర్ ప్యాలెట్ వల్లే నాకు ఆ ఫీలింగ్ వస్తుందని చెప్పి రీసెంట్గా చెప్పారు.
అండ్ ఈ కలర్ ప్యాట్ లో తీసే లాష్ ఫిల్మ్ కూడా ఇదే అంట. గ్లిమ్స్ లో కొన్ని డౌట్స్ ని అలాగే ఉంచేశారు. జనరల్గా నీల్ గారి మూవీస్ థర్డ్ పర్సన్ నరేషన్ లో ఉంటాయి. సో ఇక్కడ రుక్మిణి వసంత్ గారు ఈ స్టోరీని ఎవరికో చెప్తుండొచ్చు. లైక్ కేజీఎఫ్ లో మన ప్రకాష్ రాజ్ గారు చెప్పారు కదా, అలా ఒకవేళ చెప్తే తను ఎవరికి చెప్తుంది. అండ్ అలాగే రుక్మిణి వసంత్ చేతిలో ఒక బేబీ ఉంటుంది. ఆ బేబీ ఎవరు? స్టోరీ మొత్తం టేక్ ప్లేస్ అవ్వబోయేది 1967లో. ఇప్పుడు దాకా మనం చూసిన క్యారెక్టర్స్ అన్ని ఏటీసీలో. మరి జీటీసీలో క్యారెక్టర్స్ అన్ని ఎప్పుడు చూపిస్తారు? ఎన్టీఆర్ గారు చేసేది డ్యూవల్ అని చెప్పి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి. ఉంటే కనుక ఆ సెకండ్ ఎన్టీఆర్ వచ్చేసరికి గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ ఉంటారంట, తనే హీరో అంట. అండ్ మన ఎన్టీఆర్ గారు చేసి ఈ లూగర్ క్యారెక్టర్ అనేది చాలా రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందంట. దానికి తగ్గ జస్టిఫికేషన్ కూడా మూవీలో బ్యాక్ స్టోరీలో క్లారిఫై చేశామని చెప్పి ప్రశాంత్ గారు చెప్పారు. అలాగే ఈ మూవీ అందరూ అనుకుంటున్నట్టు యాక్షన్ ఫిల్మో గ్యాంగ్స్టర్ ఫిల్మో కాదు, ఇది ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ అంట. కూడా ఎవర్ మేడ్ ఇన్ హిస్టరీ అంటున్నారు. అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు, నెగిటివ్స్ ఏం లేవా అంటే ఓకే, గ్లిమ్స్లో కొంచెం ఎక్కువ వాడారు అనిపించింది. పర్లేదు, జస్ట్ మనకి స్టోరీ అర్థం అవడానికి కొంచెం ఎక్కువ వాడారు. హోప్ మూవీలో వాడడం. అంటే రవి బసూర్ గారి స్కోర్ కూడా ఓకే ఫీలింగ్ వచ్చింది. అలేదని కాదు కానీ జస్ట్ గ్లిమ్సే కాబట్టి నో రిగ్రెట్స్. చాలా ఉన్నాయి, దాసారు. కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అబ్బా, వీళ్ళిద్దరూ కలిస్తే ఇక ర్యాంపేజ్ అన్నట్టు. అలాగే మన ప్రశాంత్ నీల్ అండ్ రవి బసూర్ గారి కాంబినేషన్ అలాగే డ్యూటీ వాళ్ళు చేసేస్తారు. లాస్ట్ వెయిట్ ఫర్ ద ఫిల్మ్. ఇదనమాట డ్రాగన్ గ్లిమ్స్ చూసిన నాకు అనిపించింది, నేను చేయాలనుకున్న వీడియో. మరి వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చి ఉంటుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.